అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనాజ్పురంలో ఊరి చివరి ఉన్నటువంటి ఫామ్ హౌస్లోకి ఒక దొంగ ప్రవేశించిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి జంగాల కాలనీ వాస్తవులందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు అతన్ని సరౌండ్ చేయడం జరిగింది. అతన్ని వచ్చి మేము వెరిఫై చేసి తెలిసింది ఏంటంటే అతను ఒడిశా గ్రామానికి చెందినవాడు, ఒడిశా రాష్ట్రానికి చెందినవాడు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర భిక్షం ఎత్తుకుని బతికే అతన్ని ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి వీడీబీ ప్రాజెక్టు వద్ద కూలి పని ఇస్తామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి లేబర్ కాంట్రాక్టర్ జయకృష్ణ అనే వ్యక్తి అతను తీసుకురావడం జరిగింది ఒక 5 రోజుల కింద. అతని ఏరియా కొత్తగా ఉండడం వల్ల అక్కడ ఇమ్మడలేక పొద్దున్నే బయటికి రావడం, బయటికి వచ్చి ఇక్కడ తిరుగుతున్న క్రమంలో కుక్క ఎమ్మటి పడితే కుక్కను కొట్టే ప్రయత్నం చేస్తాడు. అదే క్రమంలో అక్కడ ఉన్న జంగాల కాలనీ అందరూ కూడా వాళ్ళు ఎమ్మటి పడడం జరిగింది. అంతలోనే పిల్లల కిడ్నాపర్లు అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఒక పుకారు వచ్చింది. అది అట్లాంటిది ఏం లేదు, అతను వెరిఫై చేసినాము. ఆ క్రిమినల్ ఇన్సిడెంట్స్ మొత్తం కూడా చూసిన ఎటువంటి క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఏం లేవు అతనికి. ప్రజలెవరు కూడా ఈ కిడ్నాప్ అని చెప్పే విషయంలో భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటిది ఏమైనా ఉంటే మేమే ప్రెస్ మీట్ పూర్వకంగా కూడా తర్వాత ప్రజలకు అవగాహన కల్పిస్తూ కిడ్నాపర్లు ఏమైనా ఉన్నట్టయితే జాగ్రత్త తీసుకోవాలని కూడా మేమే చెప్తాం తప్ప అప్పటిదాకా ఎవరు కూడా కిడ్నాపర్లు అనే వార్తను నమ్మి ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పి తెలియజేస్తాం. జంగాల నర్సయ్య కొడుకు ఫోన్ చేసిండు, ప్లాంట్లు ఆగవాగం చేస్తుండ అక్క రా అని ఫోన్ చేసిండు. నేను ఈడంగా పడి పోతారుకే ఈ జలగాల గడ్డ నుంచి ఉరికొచ్చి నేను ఇక్కడ మధుపాటేలు నీళ్ళు కడుతుండు. మధుపాటేలా ఎవడో దొంగ వస్తుండు, జర ఎట్లా చేసి పట్టుకో అని నేను చెప్పంగానే ఆ మధుపాటేలు వచ్చిండు. రాగానే ఆయన మీద శూలం తీసుకొని ఉరుకుతున్నాడు. శూలం తీసుకొని ఉరుకుతుంటే ఈయన చూసిండట గోడ దుంపాడట. వాళ్ళ నుంచి ఆంచల్కి ఎందుకు వస్తుంటే నేను మన ఫోన్ చేసి నాకు శంకరమ్మని ఫోన్ చేయగానే నేను ఆంచల్కి వస్తున్నా. ఆంచల్కి వస్తున్నా గేట్ కాడికి వచ్చిండు, నన్ను చూసిండు, తప్పని గేటకి అలా దునికిండు. నేను పోయి ఎవరు మీరు ఎందుకు వచ్చినా ఇలా ఎందుకు వచ్చినవారు అంటే రారా చూసుకుందాం అని అంటుండే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.